కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. కాళేశ్వరం విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్లు, రాజీవ్ యువ వికాసం, లబ్ధిదారుల ఎంపిక పథకం అమలుపై చర్చించే అవకాశం ఉంది. వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పలు పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సైతం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోళ్ల వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి లాంటి కీలకమైన అంశాలపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పటికే వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా గత సీజన్లో ఏదైతే వచ్చినటువంటి పంట, ఇప్పటికే పంట కొనుగోలు దాదాపు పూర్తిగా వచ్చాయని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా ఏదైతే పంట మిగిలిన పంట ఉందో దాన్ని కళ్ళల్లో ఐకేపీ సెంటర్లలో ఇంకా కూడా అదే విధంగా ఉంది. దాన్ని కొనుగోలుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కొన్న తర్వాత డబ్బులు చెల్లించే విషయంలో కూడా ఎక్కువ జాప్యం చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సో దానికి సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించింది. దానికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా తీసుకువెళ్ళాలి, సో గతంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు ఏ విధంగా చొరవ చూపాలని చెప్పి కూడా మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు కాళేశ్వరం, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా ఇతర విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఇతర కమిషన్ల ఏవైతే నివేదికలు ఇచ్చాయో ఆ నివేదికలపై కూడా చర్చిస్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ అంశం విషయంలో ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్లు ఇచ్చిన నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ కూడా త్వరలోనే నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు, కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, నివేదిక వచ్చిన తర్వాత సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హ్యామ్ రోడ్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి, అదేవిధంగా కొత్త రోడ్లు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో హ్యామ్ రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించింది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఏవైతే కొన్ని పథకాలు ఉన్నాయో ఆ రాజీవ్ యువ వికాసం పథకం కావచ్చు, ఇంకా కొన్ని పథకాలు కావచ్చు, ఇంకా అవి అమలు కావడం లేదు. వాటి అమలు తీరు ఏ విధంగా ఉండాలి, నిజమైన లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలను, అదేవిధంగా అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా ఏ విధంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక గత నెలాఖరులో మంత్రులు జిల్లాల పర్యటనలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇతర అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.